హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ దేవేందర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఆర్డీఓ. ఐఎమ్ దేవేందర్. ఇన్ దిస్ వీడియో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు అప్లై APSET ఇన్ యువర్ మొబైల్. మీ ఫోన్లో ఎలా అప్లై చేసుకోవాలో క్లుప్తంగా తెలియజేస్తాను. ఫస్ట్ నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. యూ కెన్ సీ హియర్ APSET. Here see, click here. First one here, home, about us, notification, important dates, eligibility, subjects, exam centers. Click on registration. After click on registration, see, you will get important instructions. First, you can read the instructions. Are you eligible or not? First of all, you can check your eligibility. మీకు ఎలిజిబిలిటీ గురించి ఇంతకు ముందు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి ఇంతకుముందు వీడియో చూసి. నెక్స్ట్ ఏంటి, మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓన్లీ. రిజర్వేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ AP స్టూడెంట్స్. ఇఫ్ దేర్స్ ఆర్ అప్లయింగ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, దేర్ విల్ బి వెరిఫైడ్ యాజ్ ఓపెన్ కేటగిరీ. దట్ మీన్స్ రిజర్వేషన్ విల్ నాట్ బి అప్లికబుల్ టు తెలంగాణ ఆర్ ఎనీ అదర్ స్టూడెంట్స్ ఇన్ అదర్ స్టేట్స్. AP స్టూడెంట్స్కి మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు, రిజిస్టర్ లింక్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, ఇందులో ఫిల్ చేసే వాటిలో చాలా ఇంపార్టెంట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, మీ పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. మీరు 5 డీటెయిల్స్ ఎప్పుడైతే ఎంట్రీ చేస్తారో వాటిని ఒకసారి ఎంట్రీ చేశాక చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు. అందుకని మీ PG సర్టిఫికేట్లో ఏ విధంగానైతే ఉంటుందో యూ కెన్ ఎంటర్ ద యాజ్ పర్ యాజ్ యువర్ PG సర్టిఫికేట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. దీస్ షుడ్ నాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ వన్స్ యూ ఎంటర్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మిగిలిన డీటెయిల్స్లో అడ్రస్ కావచ్చు, వేరే ఏ డీటెయిల్స్ అయినా చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇవి మాత్రం చాలా కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. మీ మొబైల్ నెంబర్కి మాత్రమే SMS సెండ్ అవుతుంది కాబట్టి మొబైల్ నెంబర్ కూడా తప్పుగా ఎంటర్ చేయకండి ఎట్టి పరిస్థితిలో కూడా. ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ విల్ బి కమ్యూనికేషన్ త్రూ APSET. ఈ రెండింటితో మాత్రమే మీకు కమ్యూనికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంచుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇఫ్ యూ ఫర్గాట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రికవర్ ఇట్స్. అప్లికేషన్ పేమెంట్ వచ్చేసి ఆల్రెడీ మెన్షన్ చేశాను, OC 1200 ప్లస్ కన్వీనియన్స్ ఛార్జెస్, దట్ మే బి 3 or 5 రూపీస్. అండ్ ఆల్సో ఫర్ BC కేటగిరీ 1000 రూపీస్, SC/ST పర్సన్ విత్ డిజేబిలిటీ 700 రూపీస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా, మీ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 15 KB నుంచి 50 KB మధ్యలో మాత్రమే ఉండాలి సైజ్ వచ్చేసి. నెక్స్ట్ సిగ్నేచర్ మాత్రం 5 KB నుంచి 20 KB. ఇంతకు మించి ఎక్కువ ఉన్నా అంతకు తక్కువ ఉన్నా కానీ మీ ఫోటో అప్లోడ్ జరగదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందే మీ ఫోటో సైజ్ని వెరిఫై చేసుకోండి. ఈజ్ ఇట్ బిట్వీన్ 50 KB టు 50 KB. సిగ్నేచర్ వచ్చేసి 5 KB టు 20 KB. నెక్స్ట్ ఇంకా క్యాస్ట్ కానీ డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఉన్నా కానీ మీరు అందుబాటులో ఉంచుకోండి. మీకు ఒకవేళ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయినట్లయితే ఆ సర్టిఫికేట్ని కూడా అందుబాటులో ఉంచుకోండి. మరి ఆ సైజ్ ఎంత ఉండాలి, క్యాస్ట్ కానీ డిజబిలిటీ కానీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కావచ్చు, 50 KB నుంచి 300 KB సైజ్ ఉండాలి. నెక్స్ట్ యూ కెన్ ఐఎమ్ క్లికింగ్ హియర్. వన్స్ అగైన్ యూ కెన్ సీ హియర్ 16th ఇన్స్ట్రక్షన్, ఇన్కంప్లీట్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. మీరు ఎక్కడైనా సరే ఇన్కంప్లీట్గా డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. సో కేర్ఫుల్గా అప్లై చేయండి. నౌ ఐఎమ్ క్లికింగ్ హియర్ అప్లై నౌ. అప్లై నౌ. హియర్ ఇక్కడ మీరు PG సర్టిఫికేట్లో నేమ్ ఎలా ఉంటే అలాగే ఫిల్ చేయండి, స్పెల్లింగ్ నేమ్స్తో సహా. హియర్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్. ఫస్ట్ యూ కెన్ ఎంటర్ యువర్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ వచ్చేసి జనరల్ అండ్ జనరల్ ఎకనామికలీ వీకర్ సెక్షన్. అందులో మీ కేటగిరీ వైజ్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ BCA, BCB, BCD ఆ విధంగా మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యూ హ్యావ్ విజువల్లీ ఛాలెంజ్డ్,
మీ కేటగిరీకి సంబంధించినట్లుగా అప్లై చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి ఫస్ట్ టైప్ చేయండి, మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఐడిని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, కంట్రీ, నెక్స్ట్ మొబైల్ నెంబర్, ల్యాండ్లైన్ ఉంటే ఎంటర్ చేయండి, లేకుంటే లేదు, ఫ్యాక్స్ ఆల్సో. నెక్స్ట్ యూ కెన్ సీ ఎంటర్ యువర్ పాస్వర్డ్. పాస్వర్డ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇట్ ఈస్ మినిమం 6 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 15. 6 నుంచి 15 క్యారెక్టర్ల మధ్యలో ఉండేలా మీరే ఎంటర్ చేసుకోండి. అందులో తప్పనిసరిగా ఒకటి అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, లోయర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. మినిమం ఉండేలా ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మళ్ళీ వెరిఫై పాస్వర్డ్. చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఈ విధంగా మీరు ఫస్ట్ స్టెప్ని ఫిల్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాని ద్వారా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందడానికి.